సార్ రామ్ గోపాల్ వర్మ యోహో సినిమా చేస్తున్నాడు జగన్ మీద, ఇది రియల్ పిక్ అన్నాడు. అలాగే ఒక మీడియా సంస్థలో ఒక వ్యక్తి ఏమన్నా అంటే పులిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి అమరావతి ఉద్యమ నాయకుడిగా పేరు పొందిన వ్యక్తి ఏమన్నా అంటే ఆర్జీవి గారు తలగా తీసుకొస్తే ₹1 ఇస్తామని చెప్తున్నాడు. ఎలా చూడొచ్చు చెప్పారు? చాలా గౌరవం. అట్లాంటి వ్యాఖ్యలు బిఫోర్ మీడియా వచ్చి చెప్పడం అనేది ఇది చాలా సబబు కాదు. అది అసలు పిక్చర్ తీసిన తర్వాత ఏముందో కనీసం చూడకముందే కామెంట్ చేయడం అనేది చాలా అసందర్భం అని నేనైతే వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను. చూసిన తర్వాత కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పొచ్చు, అంతేగాని నీ తల తీసుకురా అంటే ఇట్ ఈజ్ క్రిమినల్ కింద వస్తుంది అది, ఆ వర్డింగ్స్ అనేవి. అట్లాంటివి ఎవరు కూడా అలా చెప్పకూడదు. అంటే నిన్న కూడా పోలీసు కంప్లైంట్ అవ్వడం జరిగింది. ఆర్జీవి గారు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు న్యాచురల్, బికాజ్ తన దీనికి ఎఫెక్ట్ వస్తున్నప్పుడు లైఫ్కి ఆటోమేటిక్గా కంప్లైంట్ ఇస్తారు. ఇది క్రిమినల్ బేస్ కింద మనం టేకప్ చేసుకొని ఇట్లాంటి వర్డింగ్స్ వాడడం అనేది చాలా అసందర్భం అని నేను అనుకుంటున్నాను. అంటే గతంలో కూడా ఇంటికి వెళ్ళి కొంతమంది టీడీపీ చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద తీసాను మగాడు గారా దమ్ముంటే రా అని చెప్పడం అది చాలా తప్పండి. ఎవరు ఇండివిజువల్ వాళ్ళు చేస్తున్నారు. ఇంతకుముందు పొలిటికల్ సెటైర్స్లో సినిమాలు రాలేదా? ఏమొచ్చాయో చూడాలి కదా. అంతకుముందే ఎన్టీ రామారావు గారు బ్రతుకున్నప్పుడే మండలా తీసుడని ఇట్లానే అవని ఇవని చాలా పిక్చర్స్ వచ్చాయి. బట్ మీకు ఇండివిజువల్గా ఏమైనా అందులో యాంటీ ఉంటే దెన్ వీ కెన్ కామెంట్. అంతేగాని సినిమా చూడకముందు, సినిమా రిలీజ్ చేయకముందు తలా తీసిన అంటే అది క్రిమినల్ కాన్స్పిరెన్సీ కింద వెళ్ళిపోద్ది. అంటే దీనివల్ల మా పార్టీకి దెబ్బతినే అవకాశం ఉంది, జనసేన టీడీపీకి అని చెప్పి 2000 ఎలక్షన్ ఫ్రంట్లో ఇది భాగంగా చెప్పారు. అది పార్టీ పరంగా మీకు దెబ్బతీసి ఉంటే న్యాయాలు చట్టాలు ఉన్నాయి, దాని ప్రకారం మీరు వెళ్ళొచ్చు. ఆల్రెడీ కోర్టుకు వెళ్ళినట్టు ఉన్నారు. ఉన్నప్పుడు కోర్టు ఏంటి డిసైడ్ చేస్తుందో చూసుకొని మాట్లాడాలి. ఎంతైనా నేను అంటే హలో అనుకొని ఉండాలి, మీరు అంటే మీరు అనుకొని ఉండాలి. అంతేగాని ఇట్లాగా తల తీసి అన్న డైలాగ్ వర్క్ అనేది కరెక్ట్ కాదు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ రాష్ట్రంలో 2024లో అక్కడ జనసేన టీడీపీ వస్తున్నారు, అలాగే సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, అలాగే పార్టీ మార్పులు జరుగుతున్నాయి. ఎలా చూసుకొచ్చి చెప్పారు? జనసేన టీడీపీ కలిసినంత మాత్రాన ప్రజలందరూ మారిపోతారని నేనైతే అనుకోను. ప్రజలకి ఈరోజు సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి. వాళ్ళందరూ దే ఆర్ ఆల్ సపోర్టివ్గా జగన్కి ఉన్నారు. మాకున్న అవగాహన ప్రకారం ఆటోమేటిక్గా హీ విల్ కమ్ ఇన్ టు ది పవర్. జగన్ గారు అనేది పవర్లోకి వస్తారనేది మేము నమ్ముతున్నాము. అంటే ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకతుంది, సీట్లు మార్పులు చేస్తున్నారు అంటే పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా కరువైపోతున్నారని చెప్పి కొన్ని మీడియా సంస్థలు. అక్కడ ఉన్న కాంపిటీషన్ ఎక్కడుంది చెప్పండి? జగన్ గారి దగ్గర చాలా కాంపిటీషన్ ఉంది. ఎమ్మెల్యేలు సీట్లు ఆయన ప్లాన్డ్గా ఎక్కడైతే కొంత మైనస్ ఉందో అక్కడ చేంజ్ చేస్తున్నారు. ఆ చేంజ్కి మిగతా ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారని నేను ఫీల్ అవుతున్నాను. అంటే లోకేష్ గారు కూడా ఇలా కూడా అన్నారు, అంటే అక్కడ చల్లని కాగితం ఎక్కడ ఎలా చెల్లుతుంది, అక్కడ చిత్తు కాగితం లేదా ఎక్కడ చిత్తు కాగితం కదా. వాళ్ళ పార్టీ వాళ్ళు చేయలేదా, మార్చలేదా? ఎవరైనా నేటివ్ ప్లేస్లో చేశారా? ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇక్కడ మార్చలేదా? వాళ్ళు చేస్తే పర్వాలేదండి, మనం చేస్తేనే మనం కామెంట్ చేస్తాము. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సార్, ఇక్కడ శ్రీకాకుళం అంటున్నారు, అంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంతవరకు పడే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో? మ్యాక్సిమం 5% త్రూఅవుట్ స్టేట్ ఉంది. మా శ్రీకాకుళం జిల్లాలో నామ మాత్రమే, అవి పెద్దగా ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుందని నేనైతే అనుకున్నాను. సీట్లు కూడా మార్చుతున్నారు, ఎమ్మెల్యేలు అభ్యర్థులు కూడా కొంచెం చెయ్యాలి. ఎక్కడైతే మైనస్ అని పార్టీ పరంగా వారు అనుకుంటున్నారో అధ్యక్షుల స్థానంలో ఉండి వాళ్ళు మార్చుకుంటారు. మరి దానికి ఎవరేమీ చేయలేము. మార్చి గుడ్ రిజల్ట్ తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్నారు జగన్ గారు అని ఫీల్ అవుతున్నా. అంటే ఈ పార్టీలో నుంచి మళ్ళీ నిన్న కూడా వ్యక్తి మారిపోవడం జరిగింది, అలాగే మారుతారు. నేను చూసిన న్యూస్ల ప్రకారం దగ్గర 50 మందికి మార్చుతారని విన్నాను. సీట్లు మార్చినంత మాత్రాన వైసీపీకి ఉన్న ఫేవరు వైసీపీకి ఉన్నది, అది మాత్రం నేను ఐకన్ స్ట్రైట్ అవే చెప్పగలను. మరి ఇప్పుడు కొత్తగా తాజాగా పేరు వినపడుతుంది, ఆంధ్రాలో కాంగ్రెస్ నుంచి షర్మిల గారు పోటీ చేస్తున్నారు. మేబీ, బట్ ఆమె ఒక అంటే మనం పర్సనల్గా ఇచ్చేయకూడదు. ఒక సిస్టర్గా ఏదో పొలిటికల్గా వాళ్ళు తెస్తున్నారు, కానీ కాంగ్రెస్కు ఉన్న ఓటింగ్ త్రూ అవుట్ స్టేట్లో 1%.
ఆ 1%కి ఆమె ఎందుకు వస్తున్నారు అనేది మరి వాళ్ళకి తెలియాలి. అది ఓకే, అంటే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎఫెక్ట్ పడేవారు? ఆయన ఖాతరు చేయరండి. ఆ ఇందిరాగాంధీ కాంగ్రెస్ టైంలోనే సోనియా గాంధీకే ఎదిరించిన మొనగాడు ఆయన దగ్గర వీళ్ళు ఎంత అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ మధ్య చిచ్చు పెట్టడానికి రాజకీయాలు ఇవి చేస్తున్నారు. ఇవన్నీ పొలిటికల్ ట్రిక్స్ అని, అంతకుమించి ఏం కాదు. జగన్ గారికి ఏమీ మైనస్ అవ్వదనే ఐ ఫీల్. అంటే మొన్న మధ్యకాలంలో కొత్తగా ఒక పీకే వచ్చి, అంటే ప్రశాంత్ కిషోర్ అని వచ్చి కలవడం జరిగింది చంద్రబాబు నాయుడిని. ఇప్పుడు అదొక షాక్ అయితే ఇదొక షాక్ అని చెప్పి ఒక పీకే అనేది ఓకే. నేను శ్రీకాకుళం ఉంటాడు, మా ఇంటికే పీకే టీం వచ్చారు. నాకు వాళ్ళతో కూడా అనుభవం ఉంది. వాళ్ళు ఎంతసేపు వాట్ ఈస్ గోయింగ్ అని అనేది మన దగ్గర తీసుకుంటారు ఫీడింగ్. అంతేగాని వాళ్ళు చెప్పేసి పీకే టీం వచ్చింది వీళ్ళకొద్దు వాళ్ళకి ఇవ్వమంటే వేసేస్తామా మనం? మనకి ఇండివిజువాలిటీ ఉంది కదా, మనం ఏం చేయాలనేది మనం వీ విల్ డిసైడ్. అట్లాగే వెళ్తాం. కానీ ఈ పీకేలు సీకేలకి ఎవరు ఇచ్చేస్తారు? మరి ఇక్కడ అంటే ఇక్కడ ఒక పీకే ఉన్నది, ఇంకో పీకే వచ్చి ఏం చేస్తారని కూడా కొంతమంది. అది మరి కామెంట్ మనం పీకేనే ఏం పీకేది లేదు. పీకే వచ్చినా పీకేది ఏం లేదు. మరి 2024 ఎలాంటి నో సర్టన్లీ వైసీపీ విల్ విన్. అది మా ఎడ్యుకేటెడ్ దీనిలో కూడా ఉన్నది. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం టైమ్లీ మా తాలూకా, అంటే నేను కూడా పెన్షనర్నే, టైమ్లీ కొంచెం వస్తే బాగుంటుందని ఆవేదన ఉంది పెన్షనర్స్లో కూడా. బట్ జగన్ గారు అంటే ఎవరికి వ్యతిరేకమే లేదండి. ఇంతగా విలేజ్ల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు ఈ 75 ఏళ్ళ స్వాతంత్ర చరిత్రలో నేను చూడలే. ఇప్పుడే వస్తున్నది. మాలాంటి మేము కళ్ళుగీత కార్మికులు, మాకు కూడా ఈరోజు ఒక బ్యాడ్జ్ ఇచ్చి మాకు కూడా ఒక బాధ్యత అప్పచెప్పారంటే అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళే రీతిలో జగన్ గారు వెళ్తున్నారు. అంతకన్నా చేసిన ఎవరు చేశారు చెప్పండి? అపోజిషన్ పార్టీలో ఉండి ఇయర్స్ టుగెదర్ మీరు చేశారు, ఏం చేశారు? ఎంతమందిని ఇచ్చేశారు? మేము చూసాము గత ప్రభుత్వాల తాలూకా ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. ఏం జరగదు. ఉద్యోగులు కూడా ఈ మధ్యకాలంలో ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి. ఇబ్బందులు ఏం లేదు, ఇబ్బందులు కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే టైమ్లీ కొంచెం లేట్ అవుతున్నది. శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ అక్కడ లేట్ అవుతుంది. కానీ కొంచెం దాన్ని ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సిన పని మాత్రం ఉంది. టైంకి ఇచ్చేయాలి. ఉదాహరణకు పెన్షనరు 7-8 తేదీ అయిందనుకోండి, చాలామంది అంటే 80% మంది వెళ్ళే పొజిషన్లో ఉంటారు. కానీ 20% మంది ఎప్పుడు పెన్షన్ వస్తుందని చూసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కొంత సఫర్ అవుతుంది.